పరిశుద్ధ నీ పాదాలకు వందనాలు. సర్వోన్నతుడ మహోన్నతుడ నీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి మీకు వందనాలు. సాతాను యొక్క శక్తులన్నీ యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, తండ్రి అయిన దేవ, యేసు ప్రభు నీ పాదాలకు వందనాలు నాయన. మా మధ్యలో మీరుండండి, మాలో మాతో మా మీద ఉండండి. మీకు మహిమకరంగా జరిగించండి. పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో నాయన మీరుండండి ప్రభా. వాయిస్తున్న బిడ్డలు, నడిపిస్తున్న బిడ్డలు అందరిలో కూడా మీరుండండి. ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్న బిడ్డలు అందరిలో మీరుండి నడిపించండి. మీ దయాదాక్షిణ్యాలు, మీ కరుణా కటాక్షాలు ఉంచండి. మీరే సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. రావాల్సిన బిడ్డలు అందరూ త్వరగా వచ్చేలా సహాయం చేయండి. దుష్టుని బంధించండి. ఆటంకాలు లేకుండా సహాయం చేయండి. అద్భుతాలు జరిగించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు పాటలు పాడతారు.
ప్రతి వారికి అవసరము సిలువ రక్తమే. ప్రతి డాగును పోగొట్టును యేసు రక్తము. ప్రతి వారికి అవసరము సిలువ రక్తమే. ప్రతి వ్యాధిని స్వస్థపరచు యేసు రక్తమే. పాపమునకు పరిహారం క్రీస్తు రక్తమే. ప్రతి వ్యాధిని స్వస్థపరచు యేసు రక్తమే. పాపమునకు పరిహారం క్రీస్తు రక్తమే. రక్తమే విలువైనది. యేసుని రక్తమే విలువైనది. రక్తమే విలువైనది. యేసుని రక్తమే విలువైనది. యేసుని రక్తమే విలువైనది. యేసుని రక్తమే విలువైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలయకి నూతనంగా వచ్చిన బట్టి సంఘపక్షంగా దైవజనుల పక్షంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడి యొక్క గొప్ప కనికరం తన పరిశుద్ధ మందిరంలో మరి యొక్క ఈ దినాన్ని 7 మాటలు ధ్యానించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాతి దేవునికే ఘనత మహిమ ప్రభావాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినం మరి గుడ్ ఫ్రైడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానించుటకు మనమందరం కూడుకుని ఉన్నాం. మరి ఈ యొక్క దినం ప్రపంచమంతా జరుపుకునేటటువంటి గొప్ప దినముగా ప్రకటించబడుతుంది. ఒక గ్రామానికి కానీ ఒక దేశానికి కానీ ఒక పట్టణానికి పరిమితం కాకుండా ప్రపంచమంతా, ఎందుకంటే యేసు క్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించి సిలువలో మరణించినటువంటి గొప్ప దినముగా ఈ గుడ్ ఫ్రైడే అని పిలువబడుతుంది. అందుకే ఆయన చనిపోయిన దినమైనప్పటికీ కూడా మనందరి పాప విమోచన కొరకు, సర్వ పాపము కొరకు విమోచించాడు. కాబట్టి ఈ దినాన గుడ్ ఫ్రైడేగా ప్రపంచమంతా ఆచరిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు పలికినటువంటి విలువైన మాటలను, ఎన్నో మాటలు ఆయన పలుకున్నారు. వాటి చివరి దినాల్లో యేసుప్రభువు వారు సిలువలో పలికినటువంటి అద్భుతమైన మాటలను ఈ దినం ధ్యానించుటకు మరి మనమందరం కూడుకుని ఉన్నాం. అనేక మంది దైవజనులు కూడా మరి ఈ విషయాల్ని ధ్యానిస్తారు. మంచిది, అందరూ లేచి నిలబడి కీర్తన 22వ కీర్తన 1 నుంచి 18 వచనాలు మాత్రం చదువుకుందాం. ఈ సందర్భానికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి కీర్తన 22వ అధ్యాయం 1 నుంచి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. వారికి ముందు అవకాశం ఇద్దాం. మరి తర్వాత రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా ముందు రెండమ్మ సిస్టర్స్, బ్రదర్స్ అంతా కూడా బయట ఎవరైనా కూర్చుని ఉంటే లోపల కూర్చోండి. మరి చంట బిడ్డలు కానీ ఎవరైనా బాగోలేని వాళ్ళు ఉంటే బయట కూర్చోండి. అవకాశం ప్రతి ఒక్కరు కూడా మరి కొత్త వాళ్ళ కోసం మీకోసం కూడా వేయబడ్డాయి కాబట్టి వాటిలో వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాను. మంచిది. కీర్తన 22వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు మాత్రమే చదువుకుందాం. సామ్ నంబర్ 22 వర్సెస్ 1 to 18. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాటిదివి? నన్ను రక్షింపక నా అర్థధ్వని వెనక నీవేలా దూరంగానున్నావు? నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. వారు నీకు మొర్రపెట్టి విడుదల నుండిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేరి. నన్ను చూచువారందరూ పెదవుల వెరచి తల ఆడించుచు నన్ను అపహసించున్నారు. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా. నేను నా తల్లి యొద్ద సన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడనూ లేడు. నాకు దూరముగా నుండకము.
చీల్చుచును గర్జించు నుండి సింహం వలె వారు నోళ్ళు తెరిచి ఉన్నారు. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేల్చుచున్నారు. నా వస్త్రములను వారు పంచుకొనిచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేచున్నారు. ఈ లేఖన భాగం మన వెనుకల్లో దీవించబడును గాక. కూర్చున్నామని అందరూ. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానించడానికి మనం అందరం కూడుకుని ఉన్నాం. 1వ మాట లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మరి ఇది నాన్న సిస్టర్ రాణి గారు వచ్చి మనకి అందిస్తారు. ఆ వాక్య ధ్యానాన్ని మనం అందరూ శ్రద్ధగా విందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమ గల మహారాజా, మీ నామానికి సాష్టాంగ పడిగి నమస్కరిస్తున్నాం ప్రభా. ఈ యొక్క నాయన మంచి శుక్రవారం రోజు నాయన ఈ సమయంలో నాయన మండు టెండలో నాయన ఒక మాంసపు ముద్దగా వేలాడుతూ నాయన మమ్మల్ని ప్రేమించి అమూల్యమైన 7 మాటలు నాయన ప్రపంచానికి అందించారు ప్రభా. అందులో ఒక మాట చెప్పడానికి ఏ యోగ్యత లేని మమ్మల్ని ఎన్నుకున్నాం నాయన. నీ నామానికి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబోతున్న ఈ మాటలో సత్యాన్ని గ్రహించడానికి, ఎటువంటి వేదనతో ఈ మాటలు నువ్వు ప్రపంచానికి అందించావో ప్రజలు గ్రహించడానికి మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రపంచంలో 700 కోట్ల మంది ప్రజలు, ఇప్పుడు జనాభాలు తగ్గారో పెరిగారో తెలియదు కానీ ఈ కోవిడ్తో చాలామంది తగ్గిపోయి ఉంటారు. ప్రపంచంలో 700 కోట్ల మంది ప్రజల్లో అట బైబిల్ చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట, ఒక్కరు కూడా నీతిమంతులు లేరు, అందరూ పాపం చేశారట. అది చూసుకుందాం ఒకసారి. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఇది మా మాట కాదు, ఒక మనిషి చెప్తున్న మాట కాదు. ఈ 700 కోట్ల మందిలో ఒక్కరు కూడా నీతిమంతులు లేరంట. చూద్దాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి చాలమ్మా, అందరూ ఇక్కడెక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు, కొందరని లేదు, లేదా పలానా దేశం ఆఫ్రికా ఆస్ట్రేలియా ఇంతవరకు పర్వాలేదు కానీ ఇండియా మొత్తం పాపులే ఇలాంటి ఎక్కడా లేదండి. 700 కోట్ల మందికి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తే మరి క్షమించేది ఎవరండి? అందరూ పాపం చేస్తే క్షమించేది. ఇలాంటి పాప ప్రపంచంలో ఉన్నవారిని ఉద్ధరించడానికి, అలాగే పాపాల నుంచి విడిపించడానికి పాపరహితుడు, నిష్కల్మషి, అలాగే ఏ పాపం అంటని దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు తను తాను యజ్ఞ పశువుగా అప్పగించుకున్నారు. కొంతమంది అపహసిస్తున్నారు, కొంతమంది ఏమో కొడుతున్నారు, కొంతమంది ఏమో ఉమ్మి వేస్తున్నారు, కొంతమంది ఏమో గుద్దుతూ ఉన్నారు, కొంతమంది నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అంటున్నారు. ఇలాంటి భయంకరంగా యేసుప్రభుని హింసిస్తూ గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేసినప్పుడు అటువంటి వేదన అనుభవిస్తూ ఆయన ప్రపంచానికి 7 అమూల్యమైన ముత్యాల లాంటి మాటలు, అది కూడా చాలా తక్కువే అనడం. ఇంత భయంకరమైన వేదనలో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఒకవైపు బాధను అనుభవిస్తున్నారు, వీళ్ళు పెడుతున్న ఆ శ్రమలను అనుభవిస్తున్నారు, ఒక ఒంటికి బాధ. ఇన్ని పరిస్థితుల్లో కూడా ఆ యొక్క శిలువ మీద వేలాడుతూ 7 అమూల్యమైన మాటలు అందిస్తూ, అందులో మొట్టమొదట మాట ఎందుకు యేసుప్రభు మాట్లాడారు, ఆ మాటలో దేంటి మనకి ఏంటి సంబంధం అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి మాట ఇదే ఎందుకు మాట్లాడారు? 7 మాటలు ఉన్నాయి, అందులో ఏదో ఒక మాట ఫస్ట్ పెట్టచ్చు కదా. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం తీయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాట తీయాలండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలనే, థ్యాంక్ యూ. ఏం మాట అండి? అందరూ చెప్దామా ఈ మాట? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని
క్షమించు, క్షమించు. చాలా మాటలు ఉన్నాయి, 6 మాటలు ఉన్నాయి. ఈ 6 మాటలు పెట్టకుండా మొట్టమొదట ఇంత వేదనలో కూడా ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి? ఈ మాటకి మనకి ఏంటి సంబంధం? మనకేం లింక్ అయి ఉంది? మనకేంటి సంబంధం? యేసుప్రభు బైబిల్ గ్రంథంలో కొన్ని ముఖ్యమైన విషయాలు, అలాగే చాలా కష్టమైన పనులు మనకి చేయమన్నారండి. చాలా శ్రద్ధగా ఆలకించాలి ఈరోజు. కొన్ని కష్టమైన పనులు, చాలా ముఖ్యమైన పనులు కూడా మనల్ని చేయమన్నారు. అవి మనకి చాలా కష్టం. ఆ కష్టమైన పనులు ఏంటో 2-3 రిఫరెన్స్లో చెప్తాను. అన్నీ చెప్పి మనకు టైం అయిపోతుంది. ఏంటి ఆ కష్టమైన పనులు? 2-3 రిఫరెన్స్లో చెప్తాను, అవి మీరు చూడాలి. ఈ పనులట తప్పకుండా మనం చేయాలంట. ఆ సిలువలో వేలాడుతూ ఈ క్షమాపణకి మనకి ఏంటి, దీనికి సంధి ఏంటి అంటే కొన్ని పనులు మనం చేయమన్నారు. దాని దేనికి కనెక్ట్ అయి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఏంటి ఆ కష్టమైన పనులు? చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన పనులు ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ఎంత కష్టం అంటే ఇవి మనం చేయలేమండి, చాలా కష్టమైన పనులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, చాలమ్మా. ఏంటండి? నెంబర్ 1 ఫస్ట్ కష్టమైన విషయం ఏంటండి? మీ శత్రువుల్ని ప్రేమించండి. ఇంకొక కష్టమైన పని చెప్తాను, రోమా 12:14. ఇది కూడా చాలా కష్టమైంది. ఇది ఇంకా కష్టం. చెప్పు చదవమ్మా. చాలు, ఇది ఇంకా కష్టమైన పని అండి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ఇవన్నీ చాలా కష్టమైన పనులు అండి. చాలా, ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ కష్టమైన పనులు. ఏంటంట? ఇంకా మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఇంకా ఏమున్నాయంటే, వాళ్ళు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించాలట. ఇవి ఎంత కష్టమైన పనులండి. ఇవి చాలా కష్టమైన పనులు. ఇవి ఎవరైనా చేయగలరా? మనకు సన్నిహితులు, మనకు స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు, మనకు దగ్గర వాళ్ళు, మన ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళు అయితే ఈ పనులు చేయగలం. కానీ ఈ పనులు ఎవరికి చేయాలట? బద్ద శత్రువులకి చేయాలంట. ఇవి ఎలా చేయగలమండి? ఆహారం పెట్టాలట, వాళ్ళు పడిపోతే లేవదీయాలట, మనల్ని తిడుతుంటే మనం హహహ నవ్వుకొని సంతోషంగా ఉండాలట, ఆడొకటి కొడితే ఇంకోటి కూడా చూపించాలంట, ఆడ గోతులో పడిపోతే లేవదీయాలంట. ఇవి ఎంత కష్టమైన పనులండి. ఇవి ముఖ్యమైన పనులు, అలాగే కష్టమైన పనులు కూడా. కానీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఈ క్షమాపణ అనే మాట మాట్లాడారండి. ఎలాంటి స్థితిలో ఆయన ఉండి ఈ మాట చెప్పారో మనం ఆలోచించాలి. ఆయన చేతులు చాలా ఘోరంగా కట్టేశారు. ఆ 3 మేకుల మీద ఆ శరీరం అంతా కూడా ఆకాశానికి, ఈ నేలకి మధ్యలో గాల్లో వేలాడుతుంది ఆయన శరీరం. ఆయనకు 2 చేతులలో ఉన్న నరాలు తెగిపోయి విపరీతమైన బాధ. 2 చేతులు కూడా ఈ సిలువుకి సాగదీసి మరీ మేకులు వేశారు. ఒక చెయ్య బలవంతంగా ఇక్కడ ఆల్రెడీ మేకు వేశారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ హోల్లోకి వెళ్ళిన ఈ చెయ్యి ఇప్పుడు ఈ హోల్లోకి సెట్ కావాలంటే ఏం చేయాలి? ఆ మనిషిని సాగదీయాలి. మనం ఆ మూవీస్లో చూస్తే కనుక గట్టిగా సాగదీస్తారు. అలాంటప్పుడు ఇక్కడ ఆల్రెడీ మేకు వేసింది, ఇదేమవుతుంది? ఇక్కడ ఇది చిట్లిపోయి చీరిపోయి ఇక చెయ్యి ఇలాగ లాగుతుంటే ఆ యొక్క వేదన మీరు ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి వేదన, ఎలాంటి పరిస్థితిలో యేసు ప్రభు ఈ మాటలు, ఎలాంటి పరిస్థితిలో మనకి ఆ బాధపడుతూ మనకి అందించారు. 7 అమూల్యమైన మాటల్లో మొట్టమొదట మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. కనుక ఈ క్షమాపణ అనే మాట చాలా కష్టమైందండి. మనం చేయలేం. ఇది ఎంత సులువో చేయడం చాలా కష్టం. ఇది ఎవరికి చేయాలట? మన ఇంట్లో వాళ్ళకో, సన్నిహితులకో, మిత్రులకో, ఇరుగు పొరుగు వరకు మనకు నచ్చిన వాళ్ళకైతే ఇవి చేయగలం. కానీ ఇవి బద్ధ శత్రువులకు చేయాలంటే చాలా కష్టం. అది క్షమాపణ అనేది మనం చేయాలంటే, క్షమించాలంటే కనుక క్రీస్తు మనసు మనలో ఉండాలి. యేసు ప్రభు జీవితంలో చూస్తే అందరూ శత్రువులే. ఈ క్షమించే మనసు ఎవరికైతే ఉంటుందో ఈజీగా క్షమించడం చాలా చేయరండి. అసలు సమస్య లేదు. ఈజీగా క్షమించే మనసు ఎవరిలో ఉంటుందో గుర్తుపెట్టుకోండి. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి భయంకరమైన శత్రువులు ఉంటారండి. ఎవరైతే ఈజీగా క్షమిస్తారో, చాలా తేలిగ్గా క్షమిస్తారో,
వాళ్ళకి భయంకరంగా శత్రువులు ఉంటారు. యేసు ప్రభు క్షమాపణకి నిర్వచనం. ఆయనకి ఎంతమంది శత్రువులండి? ప్రపంచం అంతా శత్రువులే ఆయనకి చెప్పాలంటే. అలాగే అపోస్తలుడైన పౌలు చూస్తే ఎక్కడికక్కడ గొడవలు, ఎక్కడికక్కడ తగాదాలు, ఆయనకి ఎక్కడ చూసినా శత్రువులే. దావీదు భక్తుడు పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే దావీదు భక్తుడు ఇంట బయట ఊరంతా శత్రువులే ఆయనకి. ఆయన ఇంట్లో వాళ్ళే శత్రువులు, కానీ దావీదు క్షమించే మనిషి కనుక అంతమంది శత్రువులు. ఈరోజు అందరూ అయిపోయారు. మా దగ్గరికి వస్తే కనుక మా ఇంట బయట చుట్టూ శత్రువులే మాకు, కానీ ఈజీగా క్షమించే మనసు, దేవుని మనసు మేము కలిగి ఉన్నాం. కానీ ఈజీగా క్షమించేస్తామండి. ఈజీగా ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తాం, ఈజీగా క్షమిస్తాం. ఒకటే గుర్తొస్తుంది మాకు, ఏంటి తెలుసా? ప్రభా, నువ్వు మమ్మల్ని క్షమించినప్పుడు మేము ఇతరులను క్షమించడానికి మేమంతా అని చెప్తాం. క్షమిస్తాం, ఈజీగా క్షమిస్తాం. కనుక అవతల వాళ్ళకి మనం హేళనగా కనబడతాం. వీళ్ళకి ఏం లేదు, వీళ్ళు పనికి మాలలో, అందుకే 10 సార్లు క్షమిస్తారు, ఎన్నిసార్లు క్షమాపణ అడిగినా క్షమిస్తారు అని అంటారు. కానీ దేవుని యొక్క మనసు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం క్షమిస్తున్నాం అన్న మాట వాళ్ళు మర్చిపోతారు. కనుక మనం ఒకవేళ కానీ ఇతరులను క్షమించకపోతే మన పరిస్థితి ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుష్యుల అపరాధాలు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధాలు క్షమించును. ఒకవేళ మీరు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధాలు క్షమించడు. చాలామంది అంటారు, నేను చస్తే కానీ వాడిని క్షమించను అంటారు. చనిపోతే ఇంకేం క్షమిస్తామండి? కనుక బ్రతికుండగానే మనం క్షమించాలి. మనం ఒకవేళ క్షమించకపోతేట మన అపరాధాలు కూడా క్షమించబడ్డవట. ఈ క్షమాపణ అనే మాట చాలా గొప్పది. ఇది మనం ఎంత క్షమిస్తామో అంత శత్రువులు మన జీవితంలో ఉంటారు. అయినా సరే పర్వాలేదు, మన దేవుడు చక్కగా విడిపిస్తాడు. కనుక సిలువలో ఇటువంటి వేదన పడుతూ కూడా యేసు ప్రభు పలికిన మొట్టమొదటి మాట ఇది. చాలా విలువైన మాట కాబట్టి ఈ మాట ఫస్ట్ పలికారండి. ఈ మాట మొట్టమొదట పలకడానికి గల కారణం ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం చేయగలిగితేనే ఈ 6 మాటలకి మనం యోగ్యులు, అర్హులు. నెక్స్ట్ చెప్పబోయే 6 మాటలకి మనం అర్హత సంపాదించుకోవాలంటే ఈ మొట్టమొదటి మాట చాలా విలువైంది. ఒకసారి చదువుకుందాం అందరూ. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఈ మాట మీరు ఆలకిస్తే, ఈ మాట మీరు చేయగలిగితే తక్కిన 6 మాటలు కూడా మీరు నెరవేర్చగలరు. అయితే క్షమించాలి కదా అని చెప్పి ప్రతి ఒక్కరిని క్షమించుకొని వెళ్ళి అందరినీ మనం చేర్చుకున్నాం అనుకోండి, క్షమించాలి కానీ అంతవరకే. అందుకే బైబిల్ గ్రంథం 2 అంచులు గల ఖడ్గం అండి. ఒకటి షార్ప్గా ఉంటుంది, ఇంకో వైపు ఇంకొకలా ఉంటుంది. కనుక పావు వలె వివేకంగా ఉండాలి, అలాగే పావురం వలె నిష్కపటంగా ఉండాలి. పావురు నిష్కపటమైనది, పావు వివేకమైంది. మనం కర్ర ఎత్తకముందే అది ఎంత చాకచక్యంగా తప్పించుకుంటుందండి. అలాగ మనం ఉండాలి. క్షమించమన్నారు కదా, అందరినీ క్షమించుకొని వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ యొక్క పనులు వెనకాతలు మన మీద ఎటువంటి ప్లాన్లు వేసారో అవి తెలియకుండా ఇష్టం వచ్చినా మనం క్షమించాలి. పైకి నువ్వు కల్మషం లేకుండా క్షమించాలి వారిని. కానీ పావు వలె తెలివితేటలు కలిగి ఉండాలి. ఎందుకంటే క్షమిస్తారు వీళ్ళు అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ మనల మీద ఏదో ఒకటి చేయాలనుకుంటారు, ఏవో కుట్రలు ఉంటాయి. కనుక పావు వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటం కలిగి ఉండాలి. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. కనుక మనం క్షమించాలి. క్షమించమనగానే క్షమించడమే, ప్రభా నువ్వే చూసుకో అని చెప్పి. కానీ మనం వాళ్ళ విషయంలో, శత్రువుల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని జ్ఞాన వివేకములు గల ఆత్మతో నింపబడి వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో వాళ్ళని మనం పసిగడుతూ ఉండాలి. కనుక యేసు ప్రభు చెప్పిన అమూల్యమైన మాటలు, మొట్టమొదట మాట ఎందుకు ఈ మాట పెట్టారు? మనం కూడా ఆయనలా క్షమించి వదిలేయడమే. వాళ్ళు ఏమైనా చేశారా వాళ్ళే పోతారు. కనుక ఈజీగా క్షమించే వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎక్కువ మంది ఉంటారు? మిత్రులా, శత్రువులా? కావాలంటే మీరే చూసుకోండి. మీరు ఎంత క్షమిస్తారో అంత శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. క్షమించలేని వ్యక్తికి అసలు శత్రువులు ఉండరండి, శత్రువులు ఉండరు. కనుక జ్ఞాపకం ఉంచుకొని పర్లేదు, ఇదే మంచిది మనకి.
దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన మనస్సు ఉండడం చాలా గొప్ప విషయం. కనుక తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగు కనుక వీరిని క్షమించండి అని చెప్పి ఆయన ఎంత గొప్ప మాట ఆయన పడుతున్న వేదనలో మన కోసం మాట్లాడారు. దేవునికే మాట బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహిమగల మహారాజా ప్రభా, సిలువలో పలికిన 7 అమూల్యమైన మాటల్లో నాయన మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేరుగా వీరిని క్షమించండి అని చెప్పి, ఎటువంటి పరిస్థితుల్లో వారు అపహాస్యం చేస్తుంటే, వాళ్ళు కొడుతుంటే, వాళ్ళు దూషిస్తుంటే, వాళ్ళు ఉమ్మి వేస్తుంటే, వాళ్ళు గడ్డాం పెరుగుతుంటే, అటువంటి భయంకరమైన వేదనలో కూడా మమ్మల్ని ప్రేమించి మా పాపాలను క్షమించమని తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని చెప్పి ఎటువంటి మనసుతోనూ చెప్పావు. అటువంటి మనస్సు మాకు దయచేయండి, అటువంటి క్షమించే మనస్సు మాకు దయచేయండి ప్రభా. తండ్రి ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు తెరవని మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.